హలో ఫ్రెండ్స్, నేను మీ సౌరభ్. ఇవాళ క్యాంపస్ నుంచి వెకేట్ చేసి తిరుపూర్ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడే కాలేజ్ నుంచి బస్సు ఎక్కి ఇక్కడ మెహదీపట్నంలో దిగాను అనమాట. మన బస్సు క్యాచ్ చేయడానికి ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అందాకలు ఇక్కడ ఏమైనా తినేసి అప్పుడు వెళ్దాం. ఇప్పుడే మనం తినడం అయిపోయింది. అక్కడి నుంచి ఆ బస్ స్టాప్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఆ బస్ స్టాప్ నుంచి వచ్చాక ఇప్పుడు ఆటో పట్టుకొని ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి మన ఆరెంజ్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పికప్ వ్యాన్ ఎక్కి మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళి అప్పుడు మెయిన్ బస్ పట్టుకుంటాం అనమాట. ఇప్పుడు టైం 5:15 అవుతుంది. 5:40కి పికప్ వ్యాన్ వెళ్ళిపోవచ్చు. భయ్యా ఆటో చదివా पिलर नंबर 53 है ना? 53 हाँ बराबर. 1 ही किलोमीटर है ना भैया? रिद्धिमोली के आगे सब वो रिद्धिमोली के आगे सेंट्रल कॉलेज को ले लो. ठीक है. ఇప్పుడు మనమైతే ఆటోలో వెళ్తున్నాం మెహదీపట్నం ఏరియాలో. ఈ మెహదీపట్నం ఏరియా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏరియాస్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. మేబీ నేను చాలాసార్లు ఈ ఏరియాకి వచ్చిన దానివల్ల ఏమో. మా కాలేజ్ నుంచి డైరెక్ట్ బస్ ఇక్కడికి ఈ ఏరియాకి ఒకటే ఉంది. అది కాకుండా ఈ ఏరియాలో మీకు అక్కడ చూస్తే అన్ని రకాల షాప్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని మీరు మెహదీపట్నం చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే డెఫినెట్గా రావచ్చు, బాగా షాపింగ్ చేయొచ్చు. అదొక రీజన్ అయి ఉండొచ్చు నాకు నచ్చిన దానికి. उधर साइड में रोक है. నేను త్వరగా రావడం కాకుండా ఈ పికప్ కానీ ఇంకా లేట్గా వస్తుందా బాబు. 5:50 అయింది. 5:40కి రావాలి. ఆల్రెడీ 10 minutes వెయిట్ చేసి అదే నేను వచ్చి ½ an hour అవుతుంది. ½ an hour నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడూ కరెక్ట్ టైంకి రారు అసలు వీళ్ళు. గైస్ 6:15 అవుతుంది, ఇంకా పికప్ కానీ రాలేదు. చంపేస్తున్నారు అనుకో. చూడు అందరూ రెస్ట్లెస్ అయిపోతున్నారు. ఘోరం. 1 hour అయిపోతుంది నేను ఆల్మోస్ట్ వచ్చి. చాలా ఘోరం. ఇంకా ఆఖరికి పికప్ అని వచ్చింది. నా ట్రాలీ బ్యాగ్ ఫ్రంట్ ఉంది. ఇదేనమాట మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోయే బస్సు. సూపర్ ఉంది కదా బస్సు. చీకటి అయిపోయింది చూడండి. 7 అయిపోయింది ఆల్మోస్ట్ బస్సు ఎక్కి. సౌర బెడ్ అయితే యాక్చువల్గా బాగుంది. సో కంఫర్ట్ ఉందన్నమాట. సో అదే చూస్తున్నా ఎలా ఉంది ఏంటని. కర్టెన్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా, ఎగ్జాక్ట్గా సరిపోయింది సైజు. నా కాళ్ళు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత డిన్నర్కని బస్ ఆపాడనమాట. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డిన్నర్ చేశాను. ఇదనమాట రెస్టారెంట్. బాగుంది యాక్చువల్గాని రెస్టారెంట్. ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది. ఇది తిన్న తర్వాత బయటకు వచ్చి ఓకే బస్సుని ఒక ఫుల్ రౌండప్ చేద్దామని చెప్పి అలా తిరిగి బస్సుని అలా చూస్తున్నాను అనమాట.
ఎందుకో బస్సు లుక్ భలే అనిపించింది. ఎప్పుడు నేను ఇంత కాస్ట్లీ లుక్ ఉన్న బస్సుని చూడలేదు. అది రెస్టారెంట్ పేరు అనమాట. అది చూస్తున్నా. చూసిన తర్వాత బస్సు బ్యాక్ వ్యూ కూడా చూశాను. సూపర్ అనిపించింది యాక్చువల్గా. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 10 అవుతుంది, ఇంకా తిరుపూర్ రాలేదు. మన స్టాప్ వచ్చేసింది. లగేజ్ నేనైతే కొంచెం అడుగున్నాను. క్యాబ్ ఎక్కడని చూసుంటారు కదా, దాని తర్వాత ఐఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయి. అంటే బస్సులో అసలు ఐఫోన్ ఛార్జింగ్ చేయడానికి అది లేనే లేదనమాట, ప్లగ్ పాయింట్. సో అది జరిగింది. సో ఇంటికి రీచ్ అయ్యేసరికి 10:45 అయింది. అంటే ఆలోచిస్తే మొత్తం 19 అవర్స్ అయింది. నిన్న కాలేజ్లో క్యాంపస్ నేను బయలుదేరినప్పుడు 3:15 మధ్యాహ్నం, ఇప్పుడు 10:45, ఆల్మోస్ట్ 19.5 అవర్స్ అయింది. సో అది అనమాట, చాలా అలిసిపోయాను. బస్సులో అయితే బాగానే ఉండింది, బస్సు మంచి కంఫర్ట్ ఉండింది. కానీ నేను బస్సులో మెయిన్ బస్ దగ్గర చేరుకునేసరికి 4 అవర్స్ అయింది కదా, చూసుంటారు మీరు. ఆ 4 అవర్స్ నడక అనుభవించాను అనుకుంటా. అలిసిపోయాను బాగాని. నడకతో అలిసిపోవడం కంటేనా ఈ వెయిటింగ్తో అలిసిపోవడం ఎక్కువ. నేను ఎంత నడిచినా అంత త్వరగా అలిసిపోను, కానీ ఈ వెయిటింగ్ మా బాబాయ్ నా వల్ల కాదు. 4 అవర్స్ అయిందనమాట మెయిన్ బస్ చేరుకునేసరికి. సో మెయిన్ బస్ చేరుకున్నాక ఒకటే నిద్ర, లైట్గా అలా మ్యాచ్ చూస్తూ ఐపీఎల్ మ్యాచ్ పడుకున్న తర్వాత మధ్యలో డిన్నర్ ఆపాడు, తర్వాత నైట్ టాయిలెట్ బ్రేక్ ఆపాడు, తర్వాత మళ్ళీ మార్నింగ్ టాయిలెట్ బ్రేక్ ఆపాడు. నేను మత్తు నిద్రలోకి వెళ్తున్నాను అనుకునే టైంలో వచ్చి పిలవడం, టాయిలెట్ బ్రేక్ అని ఇదని అదని, బాబాయ్. సో దానివల్ల ఎక్కువ అలిసిపోయాను అనమాట. అది మార్నింగ్ దిగాక క్యాబ్ ఎక్కి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఏం ప్లాన్ చేద్దాం చూద్దాం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.